శివాలయంలో ఎలా ప్రదక్షిణం చేయాలి, ఏ గుడిలో ప్రదక్షిణం వలనైనా సరే కలిగే ఆధ్యాత్మిక శారీరక ప్రయోజనాలేమిటి, శివాలయ ప్రదక్షిణ విధానం, చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం. మిగిలిన దేవాలయాలలో వలె ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం, చండం చ సోమసూత్రం చ పునర్చండం పునర్వృషం, శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం నలంఘయేత్, లంఘనాత్ సోమసూత్రస్య నరకే పతనం ధ్రువం. నందీశ్వరుని వద్ద ప్రారంభించి ధ్వజస్తంభం దగ్గర నుండి చండీశ్వరుని దర్శించుకుని అక్కడ నుండి మళ్లీ వెనుకకు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్లి వెనుకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గర ఒక్క క్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడి నుండి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వస్తే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్టు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడిందట. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. అయితే గుంటూరు పెద్ద కాకాని శివాలయంలో ఈ విధమైన ప్రదక్షిణం గురించి చాలా ప్రముఖంగా పేర్కొనబడింది. మొట్టమొదటిసారిగా ఈ గుడిలో ఈ విధంగా ప్రదక్షిణం చేశాము. ఈ రోజుల ప్రదక్షిణం కంటే ఒక అరగంట ఎక్సర్సైజ్ చేస్తే మంచిది కదా అనే జనరేషన్ తయారైంది. కానీ ప్రదక్షిణం చేసేటప్పుడు మనస్సు, తనువు అన్ని భగవంతునిపై లగ్నం చేయడం వలన ప్రదక్షిణం శరీరంలోని, మనస్సులోని బాధలను హరించివేస్తుంది. అందువలన కేవలం శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉచ్చ స్థితికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనం చేసే నాన్ డూయింగ్ మెడిటేషన్ కంటే ఇది చాలా ఉత్తమం. గుడిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనలోని శక్తిని మెరుగుపరుస్తుంది, మనసును ఉల్లాసపరుస్తుంది. అది ఏ ఆలయంలో ప్రదక్షిణ అయినా సరే.